విద్యావంతులు సమాజ పరివర్తన. ప్రతి మనిషికి చదవటం వ్రాయటం నేర్పగానే మానవ సమస్యలన్నీ వాటంతట అవే తీరిపోతాయని మనలో చాలామంది అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ అభిప్రాయం తప్పని చాలా విషయాల్లో రుజువైంది. విద్యావంతులు అనబడే వారందరూ శాంతి కాముకులు కారు, సంపూర్ణ మానవులు కారు. ప్రపంచంలోని మన సమాజంలోని సంక్షోభానికి దుఃఖానికి వారు కూడా కారకులే, వారు కూడా బాధ్యులే. అయితే ఈ విద్య, మనం నేర్చుకునేటటువంటి విద్య, మనకు చెప్పుతున్నటువంటి విద్యా బోధనం తెలివిని జాగృతం చేస్తుందా? జిజ్ఞాసతో కూడినటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి కళని నేర్పుతుందా? సమగ్ర జీవితాన్ని పెంపుదలకు తోడ్పడుతుందా? అటువంటి విద్యావంతులు మాత్రమే సామాజిక పరివర్తనలో పాలు పంచుకొనగలుగుతారు. సమాజాన్ని మార్చటానికి, సమాజంలో ఉండేటటువంటి కొన్ని దృక్కోణాలలో నుంచి సమాజాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కొత్త పునాదులు, సరికొత్త ఆలోచనల, సరికొత్త పద్ధతిలో జిజ్ఞాసతో ప్రశ్నించటం మొదలు పెడితే కానీ సమాజంలో మార్పు అనేటటువంటిది, పరివర్తన అనేటటువంటిది జరగదు. మన చుట్టూ ఉన్న సమాజం ఒక వినాశం అనేటటువంటి వలయంలోకి పడిపోతుంటే మనం మాత్రం తీరికగా కూర్చుండి రాద్ధాంతాలు చేసుకుంటూ నిరుపయోగమైన రాజకీయ సమస్యలను గూర్చి చర్చిస్తూ ఏవో మిడిమిడి సంస్కరణలతో కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇది మన శుద్ధ అవివేకాన్ని సూచించటం, లేదా అది నిజమైనదని కొందరు అంగీకరించినా తాము మాత్రం అదే పనిని యథాతథంగా కొనసాగిస్తూ ఉంటారు. ఇది జీవితంలో మిక్కిలి విషాదకరమైన విషయం. విద్యావంతుల పట్ల ఇది ఇంకా విషాదకరమైనటువంటి విషయం. ఒక సత్యాన్ని విని లేదా ఆ సత్యాన్ని గమనించి కూడా దాన్ని పాటించకపోతే అందులో ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి లోపభూయిష్టమైనటువంటి విషయాలను తెలుసుకొని లోతుగా విశ్లేషించి ఏ విధంగా పరిణమిస్తుంది అనేటటువంటిది అన్ని ఎలుగెత్తి చాటకపోతే ఆ విద్య ఎప్పుడు కూడా, ఆ విద్యావంతులు ఎప్పుడు కూడా సామాజిక పరివర్తనని తీసుకురాలేరు. ఒక విధమైనటువంటి శాంతిని సమాజానికి ఇవ్వలేరు. ఎప్పుడూ అస్థిమితత, అస్వస్థత కలిగిస్తూనే ఉంటారు. వారంతటి వాళ్ళు కూడా కలిగిస్తారు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో విద్యావంతులు వారు సృష్టించినటువంటి సమస్యల వల్ల కూడా వారి ప్రజ్ఞ విషపూరితమవుతుంది తప్ప జాగృతిని, సామాజిక చైతన్యాన్ని, పరివర్తనని సాధించలేకపోతుంది. అందువల్ల అయితే ఈ విద్య ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి సనాతన కాలం నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు పెద్దలు. వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, వైదుష్యం విదుషాం ఎత్తత్ భుక్తయే నతు ముక్తయే అన్నాడు. అంటే మనం మాట్లాడేటటువంటి గొప్ప వాగ్వైఖరి విధానం, శబ్దం పైన పొట్టుతో మనం సృష్టించేటువంటి వాక్య నిర్మాణం, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, అనేక శాస్త్రాలను వ్యాఖ్యానం చేయగలిగినటువంటి కుశాగ్ర బుద్ధి, తెలివి, ఆ నైపుణ్యం కలిగినా కూడా ఇవన్నీ కూడా ఈ వైదుష్యం ఇవన్నీ కూడా భుక్తయే, పొట్ట కోసమే తప్ప సామాజిక పరివర్తనకి ఇది ఉపయోగపడదు అని శాస్త్రం చాలాసార్లు మనకి హెచ్చరించింది. ఈ హెచ్చరికను మనం గమనించలేదు. అయితే వ్యక్తిగతముకు జ్ఞానోదయము లేక ప్రకాశము ప్రజానీకంపై ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తుంది. అయితే మనం ఆ ఫలితాల కోసమై అన్వేషించి ఆ ఫలితాల కోసం పనిచేసేటటువంటి మానసిక స్థితి మనం సమాజంలో విద్యావంతులకు ఉండి తీరాలి. మానవ సమస్యలు మనం అనుకున్నటువంటి అంత సరళమైనటువంటివి కావు. ప్రత్యేకించి మన సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా క్లిష్టమైనవి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఎంతో ఓర్పు ఉండాలి, చూపు ఉండాలి. అంతర్లీనంగా చూసేటటువంటి ఒక పద్ధతికి మనస్సు దానిని క్రమశిక్షణతో అలవరచాలి. ఆ సమస్యలని ఎవరికి వారు స్వయంగా అర్థం చేసుకొని, పరిశీలించుకొని
పరిష్కరించుకోవలసిందే. కానీ ఏవో సులభ సూత్రాల ద్వారా, సుందరమైనటువంటి నినాదాల ద్వారా అవి అర్థమయ్యేవి కావు, అవి తీర్చబడేవి కావు. అందువల్ల నిశ్చితమైన పంథాలో, నిశ్చిత క్షేత్రాలలో అనేక రకాల నిపుణులతో, అనేక విభిన్నమైనటువంటి మార్గాల ద్వారా పనిచేస్తున్నటువంటి నిపుణుల చేత ఆయా స్థాయిలో పరిష్కరింపబడినవి కూడా అంత తొందరగా కావు. ఆత్మావలోకనం ద్వారా సామాజిక సమగ్ర స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే అవి ఆ నిర్మాణాన్ని, తన చుట్టూ ఉన్నటువంటి సామాజిక నిర్మాణం ఏ విధంగా జరిగింది, నిర్మాణంలో ఉండేటటువంటి లోటుపాట్లు ఏంటి, ఆ లోటుపాట్లను ప్రక్కకు నెట్టి ఒక కొత్త నిర్మాణాత్మకమైనటువంటి వాగ్వైఖరిని, సామాజిక వైఖరిని సృష్టించగలిగినటువంటి విద్యావంతులు, వారి ప్రయత్నాలు మాత్రమే సమాజాన్ని పరివర్తనలోకి తీసుకెళ్తాయి. అయితే మనలను మనం అర్థం చేసుకోవాలంటే విద్యావంతులకు కూడా మనకు ప్రజలతోనే గాక అభిప్రాయాలతోనూ ప్రకృతితోనూ గల సంబంధం ఎటువంటిదో దానిని కూడా గమనించుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. సమాజంలో మనుషుల మధ్య గల పరస్పర సంబంధమే సమాజ వ్యవస్థకంతటికి మూలాధారం. అటువంటి మానవ సంబంధాలలో నిజమైనటువంటి క్రాంతి తీసుకుని రావాలంటే ముందు మనం పెట్టుకున్న విలువల్లోనూ, మన దృక్కోణంలోనూ మౌలిక పరివర్తనం తప్పక వచ్చి తీరాలి. తద్వారా సామాజిక పరివర్తన తీసుకొని రాబడాలి. కానీ మనలో తప్పక రావలసిన అటువంటి పరివర్తనాన్ని గురించి మనం అంతగా పట్టించుకోవటం లేదు. అలాగే సమాజం ఏ రీతిగా పరివర్తన చెందితే సకల జనులు సుఖంగా ఉంటారో అటువంటి పరివర్తన గురించి కూడా మనం పట్టించుకోవటం లేదు. దానికి బదులు ఏదో తపన, ఏదో ఆరాటం, ఏదో సాధించాలి, ఎంతో సంపాదించాలి, విలువైనటువంటి జీవితాన్ని కేవలం విషయ స్వాంఛలపైన, విషయ సౌఖ్యాలపైన, ధనార్జనలోనే గడుపుతున్నటువంటి విద్యావంతులు సమాజానికి ఎంతవరకు ఉపయుక్తమవుతారనేది ఒక గొప్ప ప్రశ్న. ఇది విద్యావంతులందరూ తమకు తాము ప్రశ్నించుకోవలసినటువంటి సమయం. అయితే ఇంద్రియానుభూతుల మీద మాత్రమే ఆధారపడినటువంటి జీవితం, ఈ ఇంద్రియానుభూతులకి ఎక్కడ ఎంతవరకు అనేటటువంటి ఆ ప్రశ్నలు ఉదయించినప్పుడు కేవలం ఆ ఇంద్రియానుభూతుల వలయంలో చిక్కుకొని మాత్రమే ఆధునిక విద్యావంతుడు కృషి చేస్తున్నాడు తప్ప అందులో నుంచి బయటకు వచ్చి, ఆ ఇంద్రియ సంవేదనల మీద నుంచి బయటకు వచ్చి సామాజిక పరివర్తన, తన చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళకు తను చేయగలిగినటువంటి ఏమిటి అనే పంథాలో ఆలోచించటం మానేశాడు. సమాజంలో గొప్ప మార్పులు తేవాలంటే ముందు ఆ మార్పు మనలో రావాలి. మనం పునరుజ్జీవనం పొందితే ప్రక్కనున్నటువంటి వానికి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి, సమాజాన్ని మనం ప్రభావితం చేయగలిగి, సామాజిక పరివర్తనకి ఎన్నో మంచి విషయాలను చేయగలుగుతాం. అలాగే సమకాలీన ఆర్థిక, సాంఘిక పరిస్థితులను విశ్లేషించే పద్ధతి మార్పు రావాలి. కొన్నిసార్లు తాత్కాలికమైనటువంటి విముక్తిని మనం పొందవచ్చు, కానీ ఏమి చేసినా సహజంగా ఉండే మనిషి పట్ల, సమాజం పట్ల సహజంగా ఉండేటటువంటి ప్రేమ లేకపోతే, ప్రేమమయుడు కాకపోతే సామాజిక సమస్యలు తీరవు కదా, అవి ఇంకా పెరిగిపోతుంటాయి. అలా కాక మనం మనోహృదయాలను మనం తెలుసుకోవడానికై పూర్తిగా వినియోగిస్తూ, ప్రక్క మనిషికి కూడా ఆ సాధనాలను అందిస్తూ మొత్తం సామాజిక పరివర్తనను కోరుకొని ఆ కోణంలో పనిచేసినప్పుడు మాత్రమే విద్యావంతుడు సమాజానికి ఉపయోగపడతాడు. అయితే ఎక్కువగా ఎక్కడ మనం కోల్పోతున్నాం, ఎక్కడ వెనకబడి ఉన్నాం అనేటటువంటి ప్రశ్నను మనం లేవనెత్తి ఆలోచించినట్లయితే చాలాసార్లు విద్యావంతులు కూడా ఆలోచనాశూన్యులుగా మారుతున్నారు. కేవలం వ్యక్తిగతమైన అభిరుచులను తెలుసుకోవడంలో, అది చేసే సహాయం ఏమిటో అంతవరకు మాత్రమే ఆలోచిస్తున్నాం. మనకి అదృష్టం వల్లే ఉద్యోగం దొరుకుతుంది, అదృష్టం వల్లే శేష జీవితం ఒక పెద్ద సుఖమయమైనటువంటి జీవితంగా జరుగుతుంది, లేక మన సుఖమైన జీవితం తప్ప సమాజం మనకెందుకు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకెందుకు అనేటటువంటి ఒక సినికల్
వ్యూని ఒక ఒక విచిత్రమైనటువంటి ఆలోచన పద్ధతిని విద్యావంతులు కూడా ఈ సమాజంలో సృష్టిస్తున్నారు. అయితే అనేక మందికి భయాలను చుట్టుముట్టి స్వతంత్రమైన ఆలోచనలకు అడ్డకట్ట వేస్తున్నటువంటి సమాజంలో ఉండే వ్యాప్తి చెందుతుండేటటువంటి విద్యా విధానాన్ని మార్చటానికి కానీ ఈ రాజకీయాలను ఈ వింత వింత మతాచారుల ద్వారా విషం విరజిల్లబడుతుంటే విషం సమాజాన్ని చుట్టుపక్కల నుండి సమాజం మొత్తం మీద ఆ విషాన్ని చిమ్ముతున్నటువంటి వ్యవస్థలపైన మనం విస్మరించటం మొదలుపెడితే వాస్తవిక జగత్తు నుండి పారిపోవడానికి మాత్రమే విద్యావంతులు ప్రయత్నిస్తున్నారని మనకు అర్థమవుతుంది. అది సమాజానికి కూడా కొన్ని ఆశలు, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. ఆ ఆకాంక్షలకు అడ్డుకట్ట వేసేటటువంటి వ్యవస్థలు, అడ్డుకట్ట వేసేటటువంటి రాజకీయులు, అడ్డుకట్ట వేసేటటువంటి మతాచార్యులు వీరి ప్రాభవంలో నుంచి, వీరి కబంధ హస్తాల్లో నుంచి సమాజాన్ని బయటకు తీసుకువచ్చి ఒక ప్రేమైక జీవనాన్ని బహుళంగా అందరితో కలిసి జీవించే విధానాన్ని సృష్టించలేనంతకాలం ఈ విద్యావంతులు సమాజ పరివర్తనకి వీరి విద్య కేవలం యద్భుక్తయే భుక్తి తీర్చుకోవటానికి, ఆకలి తీర్చుకోవడానికి ఒక ఉపకరణంగానే మిగిలిపోతుంది కానీ సామాజిక పరివర్తనకు అది ఎంత మాత్రము ఉపయోగపడదు. అందువల్ల విద్యావంతులు నేడు ఆలోచించవలసినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే తాను నేర్చుకున్న విద్య, తన సమాజంలో నేర్పబడుతున్నటువంటి విద్య, తాను నేర్చుకున్నటువంటి తనపై ప్రభావం పడినటువంటి విలువలు, తన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న విలువలు సామాజిక పరివర్తనకు ఉపయుక్తం అవుతాయా లేదో ఆలోచించి ఒక సత్మార్గాన్ని ఎంచుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ మార్గాన్ని విశ్లేషించి 10 మందితో కలిసి తన చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరివర్తనకు బాధ్యతగా ఎటువంటి శృంఖలాలు లేకుండా ఆలోచించి చేయవలసినటువంటి పని విద్యావంతులపై ఉన్నది. థ్యాంక్ యూ.